హలో ఎవ్రీవన్, ఈరోజు ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రాయలసీమ సైడ్ బాగా ఫేమస్ అండి. ఇలా మరమరాలు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, వాటర్లో మరమరాలు వేసి కాసేపు నానబెడితే మెత్తగా అవుతాయి. నీళ్లు పిండేసి ఒక చిల్లుల బుట్టలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది రాయలసీమ సైడ్ బాగా ఫేమస్ అండి. మిర్చి బజ్జీతో తింటూ ఉంటారు. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకోవాలి. ఇది రాయలసీమ సైడ్ హోటల్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దొరుకుతుందండి. మన వైపు ఇడ్లీ, దోశ ఎలా అమ్ముతారో అక్కడ ఈ ఉగ్గాని బజ్జీ ఫేమస్ అనమాట. దీంట్లోనే ముక్కలు కొంచెం మెత్తబడ పసుపు, సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకున్న తర్వాత ముక్కలు కడిగి పెట్టుకున్న మరమరాలు కూడా వేసేసుకోవాలి. వేసి ఆ పోపు అంతా మరమరాలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది పుట్నాల పొడి అండి, గులశెనగ పొడి అంటారు. ఆ పొడి వేసుకుంటే ఈ ఉగ్గానికి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి మిర్చి బజ్జీ కాంబినేషన్. థ్యాంక్ యూ.